తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలారావు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 33 మందితో భక్తులతో మాట్లాడామని, భక్తులు టీటీడీ సేవలపై హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదంలో కూడా నాణ్యత పెంచామని అన్నారు. దళారీలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన 40,000 ఈమెయిల్ ఐడీలను బ్లాక్ చేసినట్లుగా తెలిపారు. ఇక ఫుడ్ కార్పొరేషన్ లైసెన్స్తో హోటల్స్ నిర్వహించాలని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పనిచేసి వారికి శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా వివరించారు. 33 సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs.